చిత్తూరు జిల్లా కాణిపాకంలో వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమర్పించారు. నేటి నుంచి 21 రోజుల పాటు కాణిపాకంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉదయం నుంచి స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవివర్మ జరుగుతున్న రవివర్మ ప్రస్తుతం కాణిపాకంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, భక్తుల హడావుడి ఎలా ఉంది, ఏర్పాట్లకు సంబంధించి ఏం చెప్తున్నారు భక్తులు? సతీష్, వాళ్ళ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో మనం ఉంటాము. ఇవాళ నుంచి 21 రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ముఖ్యంగా దాదాపు 9 రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు జరుగుతాయి. ఈ నేపథ్యంలోనే ఈ 9 రోజుల పాటు రోజుకొక వేషధారం, రోజుకొక వాహన సేవలో భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం ప్రత్యేక ఉత్సవాలు అయితే జరుగుతాయి. ప్రత్యేక ఉత్సవాలతో పాటు నెక్స్ట్ మంత్ 21 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు ముగిస్తాయి. అయితే ఇవాళ ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే ఈ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని భక్తులు భారీ ఎత్తున క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఉదయం 3 గంటల నుంచే స్వామివారి ఆ ప్రత్యేక అభిషేక అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. మనం చూడొచ్చు, దాదాపు గంటల తరబడి స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి భక్తులు అయితే క్యూ లైన్లో వేచి ఉన్నారని చెప్పి తెలుస్తూ ఉంది. వీళ్ళ స్వామివారి దర్శనం కోసం అంటే వాళ్ళ ఆది దేవుడిగా పేర్కొన్నటువంటి పురుషుడైనటువంటి వినాయక స్వామి ఆ సకల కార్యక్రమాలు సిద్ధించే వినాయక స్వామి దర్శించుకోవడం సుభిష్టంగా భావించి భక్తులందరూ కూడా ఉదయం నుంచే 3 గంటల నుంచే క్యూ లైన్లో వేచి ఉన్నారు. అయితే వీకి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా పూల అలంకరణలతో సర్వాంగ సుందరంగా దాదాపు 3 టన్నుల పుష్పాల అలంకరణలతో వివిధ రకాల అలంకరణలతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. అయితే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అలాగే ఆలయ కమిటీ సభ్యులు అందరూ కూడా ముందస్తు చర్యలు చేపట్టారు. దీంట్లో భాగంగానే ఇవాళ ఉదయం నుంచే కూడా భక్తులు స్వామివారికి ఉదయం 3 గంటలకు ప్రత్యేక అభిషేకం అనంతరం సర్వదర్శనం ఏర్పాటు చేశారు. ఈ సర్వదర్శనంలో భక్తులు స్వామివారిని దర్శించుకొని అనుగ్రహం పొందుతున్నారు. అదే కాకుండా వినాయక చవితిని పురస్కరించుకొని ప్రత్యేక ఇరుముడి కట్టిన భక్తులు కూడా ఇవాళ ఉదయం వచ్చి స్వామివారిని దర్శించుకొని ఇరుముడిని చెల్లించుకున్నటువంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉంది. అయితే ఇదే క్రమంలోనే స్వామివారి దర్శనానంతరం అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టడమే కాకుండా ఈ భక్తులకు ఎప్పటికప్పుడు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టిన నేపథ్యంలోనే మనం చూడొచ్చు, ఇవాళ ఆలయం మొత్తం పుష్పాలంకరణ సుందరంగా కన్నుల పండుగ విద్యుత్ దీప అలంకరణలతో పాటు సుందరంగా పుష్పాలంకరణలు అంటే ప్రత్యేకంగా ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించినటువంటి పుష్పాలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించి పెట్టారు. అలాగే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. దాదాపు 3 రకాల క్యూ లైన్లు, ఏపీ క్యూ లైన్లు, అలాగే భక్తులు టికెట్ 200 రూపాయల టికెట్, 150 రూపాయల టికెట్, అలాగే సర్వదర్శనం భక్తులు ఇలాంటి 3 రకాల క్యూ లైన్లో భక్తులను కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? శాంతిపురం మండలం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? శాంతిపురం మండలం నార్సింహ 1 అవర్ అయితే ఉంది వచ్చి. ఎట్లుంది దర్శనం? ఇవాళ దర్శనం చేసుకోవడం ఎట్లా బాగుందండి, పర్లేదు, నార్మల్ బాగుంది, హ్యాపీగా ఉంది ఈరోజు సెషన్. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ మీరు ఎక్కడి నుంచి? అది నర్సీపట్నం అండి, నర్సీపట్నం అనకాపల్లి జిల్లా. ఇవాళ కాణిపాకం దర్శనానికి వచ్చారా ఏంటి? ఎట్లుంది ఇక్కడ సదుపాయాలు? మేము తిరుపతి వచ్చి అటు నుంచి ఇక్కడ మొత్తం చూసుకొని దేవస్థానాలన్నీ చూసుకుందాం అని చెప్పి ఇక్కడ కాణిపాకం వరకు వచ్చాం. వినాయక చవితిలో దర్శనం చేసుకోవడం ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఉందండి, అదృష్టం ఉండాలి. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? విజయవాడ నుంచి. ఇవాళ వినాయక చవితిలో దర్శనం చేసుకుంటే వచ్చాం. ఇది ప్రధానంగా భక్తులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు నుంచి. ఇవాళ వినాయక చవితి దర్శనంకి వచ్చారు, అన్ని బాగానే ఉన్నాయి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు నుంచి నేటివ్ గుంటూరు. ఇవాళ వినాయక చవితి దర్శనం చేసుకుంటున్నారు కదా, ఎట్లా సదుపాయాలు? సదుపాయాలంటే మోర్ విఐపీస్ని ఎక్కువ పంపించి మాకు లేట్ చేస్తున్నారు అంతే. మాకు ఇక్కడ మామూలు దర్శనం వాళ్ళకి లేట్ అయిపోతున్నారు. విఐపీ వాళ్ళని ప్రతి 5 మినిట్స్కి ఒకసారి పంపిస్తూ ఉంటున్నారు, దానివల్ల మాకు లేట్ అవుతున్నారు. ఇది ప్రధానంగా అంటే వీఐపీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు, సామాన్య భక్తులకు ప్రాధాన్యత తగ్గిస్తున్నారు. దానివల్లనే గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండే పరిస్థితి వస్తూ ఉంది అని చెప్పేసి కూడా భక్తులందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అంటే భక్తులకు ఎప్పటికప్పుడు సదుపాయాలు కల్పించడంతో పాటు అంటే ఈ గంటల తరబడి క్యూ లైన్లో ఉన్నా కూడా ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా అన్ని రకాల సదుపాయాలు అయితే కల్పిస్తూ వస్తున్నారు. అలాగే కాణిపాక ఆలయ ట్రస్ట్ అధికారులు సైతం భక్తులకు అసౌకర్యం కలగకుండా ముందస్తు
జాగ్రత్తలు తీసుకున్న క్రమంలోనే ఉన్న పొలంగా సకాలంలో దర్శనం అయ్యేలా కూడా చర్యలు అయితే చేపడుతూ వస్తున్నారు. అయితే అనూహ్యంగా భక్తులు రద్దీగా ఉండడం వలన రద్దీ కారణంగానే భక్తులు గంటల తరబడి క్యూలలో వేచి ఉండే పరిస్థితి అయితే వస్తూ ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. అలాగే అదే కాకుండా ఇవాళ మనం చూడొచ్చు, అంటే దాదాపు వీఐపీ క్యూ లైన్లో కూడా భక్తులు అధికంగా నిలబడి ఉన్నారు, గంటల తరబడి వేచి ఉన్నారు. ప్రధానంగా ఇవాళ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎక్కడి నుంచి మాట్లాడండి అబ్బా. సార్ చెప్పండి సార్. సార్ మేము కర్ణాటక కోలార్ నుంచి వచ్చినాం సార్. ఇవాళ ఎక్కడుంది, సదుపాయాలు ఎట్లుంది ఏంటి? సార్ చాలా అందంగా ఉంది చూసేదానికి, గుడి మొత్తము ఫుల్ క్రౌడ్ అలాగే ఉంది. పర్వాలే, ఏమో ఒక సాధారణంగా దర్శనం నడుస్తూ ఉంది కాబట్టి క్యూ ఏమంత లేదు, పర్వాలే రావచ్చు భక్తులంతా. చాలా అంటే చాలా బాగుంది సార్. చూసే అలంకారం అంతా చాలా బాగుంది, శుభకరం అంతా చాలా బాగుంది. ఇది వరలో ఎప్పుడు చేయలేదా అలంకరణ? ఎప్పుడు చూడలేదు సార్, ఫస్ట్ టైం ఇట్లా చూస్తున్నాం. చాలా అందంగా ఉంది, చాలా బాగుంది. ఇది దాదాపు ఆలయ సుందరంగా అలంకరించి తీర్చిదిద్దిన నేపథ్యంలో భక్తులు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం ముభావంగా ఉందని చెప్పేసి కూడా పేర్కొంటున్నారు. అదే కాకుండా భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అధికారులు అయితే అన్ని రకాల చర్యలు అయితే చేపట్టారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం నుంచి దర్శనం కల్పిస్తున్న క్రమంలోనే ఈ ఆలయ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అయితే ఇవాళ మంత్రి దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే భక్తులకు సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూనే విఐపీలకు కూడా తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నామని చెప్పి అధికారులు అయితే పేర్కొంటున్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పించే క్రమంలోనే విఐపీ తాకిడి ఎక్కువగా ఉండడం వల్లే ఇవాళ విఐపీ తాకిడి కూడా అధికంగా ఉంది. దీని కారణంగానే సామాన్య భక్తులకు దర్శనం కల్పించడంలో తగిన ఆలస్యం అవుతోందని చెప్పేసి భక్తులైతే పేర్కొంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మనం చూడొచ్చు, భక్తులకు ఎలాంటి సదుపాయాలు లేకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తూ వస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? మీరు ఎట్లుంది దర్శనం? ఎట్లుంది ఇవాళ ఇక్కడ సదుపాయాలు ఎట్లుంది? ఏమో మేము ఇప్పుడే వచ్చినాము. ఇది ప్రధానంగా స్వామివారి ఆలయంలో జరుగుతున్నటువంటి దర్శన విధానం పరిగణలోకి తీసుకుంటే ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాల చర్యలు అయితే చేపట్టామని చెప్పేసి అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలు 21 రోజుల పాటు జరుగుతాయి. దాదాపు 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు, అనంతరం ప్రత్యేక ఉత్సవాలు దాదాపు 21 రోజుల పాటు ఈ ఆలయం వైభవం కొనసాగుతూ ఉందని చెప్పి తెలుస్తోంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ రవివర్మ. సో మొత్తంగా వినాయక చవితి ఉత్సవాలు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గణనాథుని దర్శనం కోసం భక్తులంతా ఆలయాలకు బారులు తిరుగుతున్నారు.